అన్నా ఏంటి ఇంట్లో చూస్తున్నావు? స్టాప్ ఇట్ అన్నా షట్ అప్ ఐ యామ్ ఇంగ్లీష్ మ్యాన్ అన్నా డోంట్ టచ్ మీ ఐ యామ్ ఇంగ్లీష్ మ్యాన్ ఏంటి ఇంగ్లీష్ మ్యాన్? నీ గెటప్ మార్చిందే నేను. వాట్ నేను? హే మై లండన్ మై హౌస్ మై ల్యాండ్ మై డ్రెస్ మై క్యాప్ మై షూ. హలో హూ ఆర్ యు? ఆనంద్ ఇతను వేరే వాడే. సార్ మేము ఇండియా నుంచి లండన్ టూర్కి వచ్చాం. చిన్న ప్రాబ్లం వల్ల దారి తప్పాం. మీరు ఒక రూమ్ ఇస్తే ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోతాం. దిస్ ఈజ్ నాట్ హోటల్. కొంచెం హెల్ప్ చేయండి. గో. ఏ డబ్బులు ఇస్తామయ్యా. హౌ మచ్? 100 2 500 1000 రూపీస్. ఇండియన్ మనీ? నో. సరే లండన్ మనీ ఇస్తాం. స్నానం చేసి వెళ్ళిపోతాం. 1 bath or 2 bath? అయ్యో ఏమంటున్నాడు లూజ్ గాడు? వాట్ లూజ్? నథింగ్ పర్సనల్. ఒకరు స్నానం చేస్తారా ఇద్దరు స్నానం చేస్తారా అని అడుగుతున్నాడు. 2 baths. సింగిల్ సింగిల్ ఆర్ డబుల్? కలిసే డబుల్. సింగిల్. బేబీ ఎస్ బాస్. ఓన్లీ బాత్ 1000 లండన్ మనీ కలెక్షన్. ఓకే ఓకే కమ్ ఇన్. మేం మాట్లాడితే అర్థం అవుతుంది కానీ నువ్వు తెలుగులో మాట్లాడవేంటి? యు ఇన్ ఇండియా ఇండియా, యు ఇన్ ఆంధ్రప్రదేశ్ తెలుగు, ఐ ఇన్ లండన్ ఇంగ్లీష్ మ్యాన్. గో బాత్. బాగా చలిగా ఉంది. చలిపోవడానికి ఒక మార్గం ఉంది. ఏంటిది? అది నేనెలా చెప్తాను? చెప్పానంద్. పక్కకి రా చెప్తాను. దగ్గర రా. ఎందుకు? నువ్వేగా చలిగా ఉందన్నావు. అక్కడే ఉండేంటో చెప్పు. కుదరదు, దగ్గరికి రా చెప్తాను. కుదరదు. సరే నేనే వస్తాను. ఏంటి ఆనంద్? వద్దు ప్లీజ్ ఆనంద్. చలిపోవడానికి ఇదే మార్గం. నువ్వు తాగుతావా? చలి ఎక్కువగా ఉంటే తాగుతాను. మనసు బాగోపోయినా తాగుతాను. డిసెంబర్ 31 తాగుతాను. నువ్వు తాగుతావా అని అడిగాను. ఏ కారణం వల్ల తాగుతావా అని అడగల. ఇన్ఫర్మేషన్ చెప్పాలి కదా. ఎందుకు ఆ 2 గ్లాస్? ఈ కోటి నా కోటి మొత్తం 2. నాకొద్దు ప్రియా, ఈ చలి కొంచెం తాగు, తగ్గుతుంది. నాకొద్దు. మత్తు కోసం కాదు, చలి తగ్గడానికి తాగు. నా వల్ల కాదు. బిగుసుకుపోతావు, పర్వాలేదు. చచ్చిపోతావు. పర్వాలేదు. నీ మంచి కోసమే చెప్తున్నాను. మొండితనం నాకు నచ్చదు. తీసుకో. నా మీద అధికారం చలేస్తే నాకు నచ్చదు. తల్లి, అధికారం చలాయించడం లేదమ్మా. చలిపోవాలంటే తాగు. నువ్వే పోవాలనుకుంటే తాగొద్దు. ప్రియా, బాగా చలిగా ఉందన్నావుగా, ఇది వేస్. ప్రియా, ఏమైంది? ఇండియన్ పీపుల్. గుడ్ మార్నింగ్ ప్రియా. వేడిగా ఉన్న తాగుతావా? సూపర్ గా ఉంది. ఒళ్ళంతా ఒకటే నొప్పులు. థ్యాంక్స్.
ఏం జరిగింది? ఏం జరిగిందా? ఆ, అది నేను మాటల్లో చెప్పలేను ప్రియా. నీకు తాగడం ఫస్ట్ టైం, నాకు ఫస్ట్ టైం. ఏమంటున్నావు? మరీ అన్యాయం ప్రియా, ఇలా కొరుకుతారా? కొరికేనా? నువ్వే మరి, నేను కొరుక్కుంటానా? షార్ట్ గా చెప్తాను, నేను నీ దగ్గర శీలం కోల్పోయాను. ప్రియా ప్రియా, ఏ ప్రియా, ఊరికే చెప్పాను. ఏ ప్రియా, అలాంటిదేం జరగలేదు, నా మాట నమ్ము ప్లీజ్ ప్రియా. ఏంటిది? బిల్, ఎందుకు? నిన్న రాత్రి అమ్మాయికి డ్రెస్ మార్చి తనకి తోడుగా పడుకున్నందుకు. ఆ అమ్మాయి వచ్చి చెప్పకపోయినా నువ్వు నన్ను నమ్మాలి. లవ్కి ఇంకో అర్థం నమ్మకం. నువ్వు నన్ను నమ్మాలి, నేను నిన్ను నమ్మాలి. నేను నీ శరీరం కోసం లవ్ చేయలేదు. డ్రెస్ మార్చుకురా, వెళ్దాం. ఎందుకు? నాతో ఓడిపోతే మీరు వేరే పేరు పెట్టుకోవాలిగా. సరే, నేనే పెడతాను. అందరూ జాగ్రత్తగా వినండి. ఇక నుండి కళ్యాణి మ్యామ్ పేరు లక్ష్మి. అందరూ అదే పేరుతో పిలవాలి. సార్, అందరికీ ఇచ్చేసాను సార్. ఏమిచ్చావు? వైట్ పేపర్ సార్. ఎందుకు? మీరే కదా నాతో ఓడిపోతే ఏమైనా చేస్తా అని చెప్పారు. 1 సెకండ్, నేను మీకు ఇచ్చిన పేపర్స్ లో ఏమేం కావాలో రాసివ్వండి. ఏం సార్ కొనిస్తారు? హాయ్ ప్రియా. హాయ్. నీకోసం మీ ఫ్రెండ్స్ వచ్చారు. నేనే రమ్మన్నాను. ఎక్కడున్నారు వాళ్ళు? అదిగో అక్కడ ఉన్నారు. దిస్ ఇస్ పద్మ హలో. అండ్ దిస్ ఇస్ దేవకి. హాయ్, నైస్ మీటింగ్ యూ. మీతో పాటు ఇంకెవరు వచ్చారు? అదిగో ఆయన కృష్ణమూర్తి. అక్కడ ఉంది చూడండి. ఏం సార్, వాళ్ళు ప్రియా ఫ్రెండ్స్, ఇక్కడే చదువుకుంటున్నారు. మీరు ఎవరు ఏంటి అన్ని విషయాలు చెప్పేశాను. మ్యామ్, వీళ్ళ ఫ్రెండ్స్. ఇవిడే కళ్యాణి. మీ గురించి ప్రియా గొప్పగా చెప్పింది. ఇంతసేపు మీ గురించే మాట్లాడుకున్నాం. వస్తాం. చెలియా చెలియా సార్, ఏంటి సార్ ఇంకా నిద్ర రాలేదా? మీకు నిద్ర ఎందుకు రాలేదో నాకు అర్థమైంది. ఓ చిన్న పిల్లోడి దగ్గర ఓడిపోయామే అనే కదా. ఎందుకు సార్ ఇంకా దాన్నే తలుచుకుంటారు? లైఫ్ లో ఓటమి సహజం. మీరు పడుకోండి, పడుకోండి. అలా జరగడానికి వీల్లేదు. ఒక చిన్న పిల్లడితో నేను ఓడిపోకూడదు. నేను ఆనంద్ దగ్గర ఓడిపోకూడదురా. ఓడిపోకూడదు. కృష్ణమూర్తి, నువ్వు ఓడిపోకూడదురా. నో, యు షుడ్ నాట్. ఆనంద్, నేను మా ఫ్రెండ్స్ తో బయటికి డిన్నర్కి వెళ్తున్నాను. ఓ, నువ్వు రావడానికి లేట్ అవుతుందా? ఏ? నువ్వు వచ్చే వరకు నేను జాలీగా ఎంజాయ్ చేస్తాను. బ్యాచులర్ యార్. ఛీ, పోరా. పోవే. హాయ్. ఇవాళ ఫ్రీయేనా? ప్రియా వచ్చేంత వరకు ఫ్రీయే. మందు కొడదామా? బ్యాచులర్ లెట్స్ ఎంజాయ్. కమ్ ఆన్, కమ్. సడన్ గా పార్టీకి పిలిచారు, ఎందుకు? తెలుసు
నాకు తెలుసు, నా చేతిలో ఓడిపోతున్నందుకేగా. ఒప్పుకోను. నెక్స్ట్ టైం ప్రియకు నాకు కలిపి పార్టీ ఇవ్వాలి. హలో, కళ్యాణిని మాట్లాడుతున్నాను. ఆనంద్ ఉన్నాడా? 1 minute. ఆనంద్, నీకే ఫోన్. హలో. నేను కళ్యాణిని మాట్లాడుతున్నాను. కొంచెం రూమ్ రాగలవా? హలో హలో. ఆనంద్ ఎక్కడ? కళ్యాణి రూమ్కి వెళ్ళాడు. ఆనంద్, నీకే ఫోన్. హలో. నేను కళ్యాణిని మాట్లాడుతున్నాను. కొంచెం రూమ్కి రాగలవా? మాట్లాడాలి. వస్తున్నా. అయ్యో మ్యామ్. ఏ ఏమైంది? ఏం లేదు, స్లిప్ అయ్యాను. Come on, get up. మ్యామ్, ఐఎమ్ సారీ. యాక్చువల్గా ఐఎమ్ రియల్లీ సారీ.
ఐఎమ్ సారీ ప్రియా. కొట్టు ప్రియా. ప్రియా ఐఎమ్ సారీ. మగ బుద్ధి చూపించావు. ఇక మీదట ఎవరితోనైనా తెలుగు ఎలాగైనా ఉండు, అది నీ ఇష్టం. ఇక మీదట నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఊరుకో అన్నా, కరెక్ట్ అడ్రస్ కే వచ్చాం. అవునా? ఇక్కడే ఉంటాడు. ఎనీ బర్డ్ కమ్ ఐ విల్ షూట్. రే, ఒకవేళ ఇతను అయి ఉంటాడేమో. ఒక నిమిషం ఉండు. ఎక్స్క్యూజ్ మీ. హూ ఆర్ యు? ఏమంటున్నాడు? ఎవరని అడుగుతున్నాడు? అతను ఎవరని అడుగు. హూ ఆర్ యు? ఐ ఆమ్ ఇంగ్లీష్ మ్యాన్. ఐ ఆమ్ తెలుగు మ్యాన్. వాట్స్ యువర్ డాడీ నేమ్? ఇప్పుడేమంటున్నాడు రా? మీ నాన్న పేరు ఏంటని అడుగుతున్నాడు. నరసింహ నాయుడు. మై డాడీ నేమ్ ఇస్ నరసింహ నాయుడు. రే, వాళ్ళ అమ్మ పేరేంటో అడగరా. వాట్ ఇస్ యువర్ మమ్మీ నేమ్? లిల్లీ. అబ్బా, మా అమ్మ పేరు వల్లి. తప్పించుకున్నాను. ఎలా చూడు, మీ అమ్మ వేరు, మా అమ్మ వేరు. నో, మై డాడీ, యూ డాడీ వన్. మా నాన్న మీ నాన్న ఒకటే. మమ్మీ ఈజ్ టూ. అమ్మలు ఇద్దరు. ఏంట్రా అంత కోపంగా మాట్లాడుతున్నాడు? టూ ఫాదర్ రేప్ మై మదర్. దానికి నన్నేం చేయమంటా? మీరేం చేయక్కర్లేదు, ఆల్రెడీ ఆయన మొదలు పెట్టాడు. ఏం చేయబోతున్నాడు? అతనికే తెలుసు. మమ్మీ మమ్మీ. అమ్మ అమ్మ. వన్ డే వన్ ఇండియన్ రేపింగ్ యూ. ఒక రోజు ఒక ఇండియన్ నిన్ను బలాత్కరించాడు. రేప్ ఇండియన్ సన్ హియర్ మమ్మీ. బలాత్కరించిన వాడి కొడుకు ఇక్కడికి వచ్చాడు. ఆర్డర్ మమ్మీ. టెల్ మీ యూ వాంట్ హెడ్, హ్యాండ్, లెగ్, బ్రెయిన్. ఓకే, చెప్పమ్మా చెప్పు, నీకేం కావాలి? వీడి తల, కాళ్ళ, చేతుల, మెడ, ఇందులో ఏది కావాలి? ఆ విషయం అడుగుతున్నాడా? అవును, ఆ విషయమే అడిగాడు. ఓకే ఓకే. హే బాయ్, కమ్ ఆన్. ఈ ఊరు తెల్లబాబుతో ఏదో గుసగుసలాడుతున్నాడు రా. వాడు పని మొదలెట్టేలా ఉన్నాడు. మనం ఇప్పుడు పరిగెడితేనే గాని ఇక్కడి నుంచి తప్పించుకోలేము. నన్ను వదిలేడు బాబు. ఏమ్మా, ఎందుకు కలిసినావు? ఏమైంది? ఇది ఆ కొరివి దయ్యం పనేనా? ముని చంద్రముఖి వాళ్ళ కజిన్ బ్రదరే ఈ కొరివి దయ్యం. గదే నిన్ను పట్టి పీడిస్తుందన్నమాట. అదేం లేదు బామ్మ. నీకు తెలియదు బిడ్డ, నేను వయసుకొచ్చినప్పుడు నన్నే పట్టి పీడించింది. ఇండియా మొత్తం తిరిగింది. ఇప్పుడు లండన్ వచ్చిందా, దాన్ని వదిలే సమస్య ఏదో. ఏమే, ఎందుకు వచ్చినావు? పట్టావా పట్టావా కొరివి దయ్యం, ఈ కన్యని వదిలి వెళ్ళిపోవే. చల్. ప్రియా, ప్రియా ప్లీజ్. చూడు, నువ్వు నేను టూర్కొచ్చాం. అంతకు మించి మన ఇద్దరి మధ్య ఏ సంబంధం లేదు. ప్రియా, నన్ను ముట్టుకోవద్దు. నీకే ఎవరని తెలుసా? నాకు తెలుసు. నీ మనసులో నా మీద ద్వేషం లేదు, నా మీద కోపం. నేను తప్పు చేశానన్న కోపం. నిజం చెప్తున్నాను ప్రియా, నేనే తప్పు చేయలేదు. నా మాట విను ప్లీజ్. హాయ్ ప్రియా, నిన్ను ఒక కొత్త ప్లేస్ కి తీసుకెళ్తాను, వస్తావా? మేమిద్దరం మాట్లాడుకోవాలి, తను రాదు. ఓకే. నేను వస్తున్నాను రిషి. వెళ్ళు వెళ్ళు, వాడితో వెళ్ళు, తిరిగి రావద్దు. ఛే, వెళ్ళు. రిషి కారా. బాయ్. ఏయ్ ప్రియా, ప్రియా, నేను చెప్పిన ప్లేస్ ఇంకా కొద్ది దూరంలోనే ఉంది. నువ్వు అక్కడికి వస్తే తప్పకుండా ఎంజాయ్ చేస్తావు. నేను ఎంజాయ్ చేసే మూడ్లో లేదు.